ఫ్రెండ్స్, హీ జస్ట్ లుక్స్ ఎట్ యువర్ మీక్నెస్. విరిగి నలిగిన నీ గుండెను చూసేది వాడొక్కడే. విరిగి నలిగిన నీ బ్రతుకును చూసేది వాడొక్కడే. విరిగి నలిగిన నీ జీవితాన్ని లక్ష్య పెట్టేది పైనున్న వాడొక్కడే. డోంట్ వరీ. ఇఫ్ ద వరల్డ్ ఈస్ నాట్ కేరింగ్ ఫర్ యూ, లెట్ ద వరల్డ్ గో టు హెల్. బీ అష్యూర్డ్. Tell Peter, tell every member of the Hanmakonda CSI church on the day of resurrection, I am remembering their victory but not the failures. This is the second message we get from this. And third message, the resurrection is for those who need the purpose. జీవితానికి एक मकसद रहना. అవర్ లైఫ్ ఈజ్ విత్ ఫుల్ ఆఫ్ పర్పస్. భారతదేశంలో మనం చక్కగా అంటాం ఏంటంటే, ప్రతి మానవుని యొక్క జన్మ ఒక కారణ జన్మ. మీరు కారణ జన్ములు. am I right? am I right? will you believe it? will you believe it? praise God. I really appreciate you, but today I would like to ask a question to make an introspection of yours. మీకు మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. నిజంగా మీరు కారణ జన్ములను భావిస్తే ఈరోజు వరకు ఆ కారణముకు తగినటువంటి జన్మను జీవించినారా? నిశ్చయంగా మనం కారణ జన్ములం. భగవంతుని కార్యాన్ని, భగవంతుని కారణాన్ని భూమి మీద జరిగించితే తప్ప భగవంతుని రాజ్య స్థాపన భూమి మీద జరగదు. మూడవ పునరుత్థానంలో మనం నేర్చుకునేటువంటిది గొప్ప పని ఏంటనంటే, దీస్ విమెన్ వేర్ సెంట్ అవుట్ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్. దిస్ ట్రాన్స్లేషన్ వి ఫైండ్ ఇట్ ఫ్రమ్ ఎన్ఎల్టీ అనేటువంటి ట్రాన్స్లేషన్లో ఈ పదం వాడబడ్డది, తెలుగు ట్రాన్స్లేషన్లో వాడబడలే. దే హావ్ బీన్ ఆస్క్డ్ టు గో ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్. క్రీస్తు యొక్క పరిచారకులుగా ఆయన మన పట్ల ఉంచినటువంటి బాధ్యతగా భగవంతుడు నీకు ఉంచినటువంటి ఆ గొప్ప కార్యాన్ని ఎంతవరకు నీవు నిర్వర్తిస్తున్నావు? యు ఆర్ బిన్ సెంట్. యు ఆర్ బిన్ సెంట్ టు ద ప్లేస్ వేర్ యు ఆర్ వర్కింగ్. వెదర్ ఇట్ కుడ్ బి కాలేజ్, వెదర్ ఇట్ కుడ్ బి హాస్పిటల్, వెదర్ ఇట్ కుడ్ బి an NGO, వెదర్ ఇట్ కుడ్ బి ఆఫ్ ఎనీథింగ్ XYZ వేర్ యు ఆర్ ఎర్నింగ్ యువర్ బ్రెడ్ అండ్ బటర్. మీ జీవనోపాధి కొరకు మీరు ఎక్కడ పని చేస్తున్నప్పటికీ ఆ స్థలానికి భగవంతుడు మిమ్మును ఒక గొప్ప ఉద్దేశముతో ఆ స్థలానికి మిమ్మల్ని పంపించినాడు. వెళ్ళినటువంటి ఆ స్థలములో భగవంతుని యొక్క కార్యాన్ని మీరు నిర్వర్తిస్తున్నారా? విమెన్ వేర్ సెంట్ విత్ ఎ పర్పస్. గో అండ్ టెల్ ద గాస్పల్. గాస్పల్ చెప్పండి అనగానే బలవంతంగా ఎవరి మీద యేసుక్రీస్తు దేవుడని వాళ్ళని కొట్టి వాళ్ళ మీ అధికారాన్ని ఉపయోగించి ఒప్పించి మెప్పించే ప్రయత్నం చేయకండి. టెల్లింగ్ ఆఫ్ గాస్పల్ ఈజ్ ఓన్లీ విత్ అవర్ డీడ్స్ మిత్రమా. సువార్తను నీ క్రియల ద్వారా, నీ మంచి నడవడి ద్వారా, నీ ప్రవర్తన ద్వారా ప్రజలకు అందచేయు. భగవంతుడు వారి హృదయాలను ఒప్పించి మెప్పించే కార్యం పైన ఉన్నటువంటి పరమేశ్వరుడిది. ఇట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. It is none of your business. Your business is only to live in and accordance to the Christ. క్రీస్తు యొక్క ప్రతిరూపాన్ని, క్రీస్తు యొక్క ప్రతిబింబాన్ని ప్రజల మధ్యలో నువ్వు ప్రత్యక్షపరిస్తే సరిపోతుంది. That is the mission. You have been sent. And fourth one is, the resurrection is for those who need hope. My dear friends, వారితో చెప్పినటువంటి మాట ఏంటంటే, go గివ్ ద మెసేజ్ ఆఫ్ సాల్వేషన్. రక్షణను గూర్చినటువంటి సువార్తను లేదా రక్షణ గూర్చిన నిరీక్షను ప్రజలకు అందచేయండి. సాల్వేషన్ అనేటువంటి ఈ పదం 3 ప్రాముఖ్యమైనటువంటి పదాలతో అనుసంధానమైంది. సాల్వేషన్ మీన్ టు రెస్క్యూ. సాల్వేషన్ మీన్ టు రెస్క్యూ. బంధకాలలో బంధించబడినటువంటి సామాన్యమైనటువంటి ప్రజలను సంరక్షించడమే మోక్షం. Say for example, there is lots of domestic violence happening. మన ఇంటి పక్కల మొగుడు పెళ్ళాలు బాగా కొట్లాడుతున్నారు. మొగడు జరగ బలవంతుడు 6 ప్యాక్ ఉంటుంది కదా, అంతేనా ప్రొఫెసర్ సార్? 6 ప్యాక్ ఉంటుంది కనుక ఇష్టం ఉన్నట్టు కొడుతుంది. పాప మా తల్లి ఓ అయ్యో ఓ అవ్వో అనే అరుస్తూ ఉన్నది. How many of times have you really responded to it? How many of you have really dialed 100? చెయ్యం.
ఆ కేకలు, ఆ పెడబొబ్బలు, ఆ అర్థనాదాలు, అబల చేస్తున్నటువంటి ఆవేదనలు మనకు వినవు, మనకు అర్థం కావు. ఒకవేళ అర్థమైనా కూడా అర్థమైనట్టు మనము ప్రవర్తించం. కారణం ఏంది? ఆలుమొగల కొట్లాట గదయ్య గారు, మనం మధ్యలో పోవద్దు అని ఒక తప్పుడు అభిప్రాయాన్ని మనకు మన అయ్యా అవ్వ మనకు నేర్పించారు. అది ఆలుమొగలదైనా ఇంకెవరిదైనా అధర్మము జరుగుతున్నప్పుడు ప్రతిస్పందించి వారిని ఆ క్షణానికి కావలసిన ఉపశమనము అందించడమే సాల్వేషన్. ఇట్ ఈజ్ యువర్ ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ. ఇట్ ఈజ్ యువర్ ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ. ఆడపిల్లల పట్ల ఎవరైనా అత్యాచారం జరుపుతున్నట్టయితే వారి పట్ల మీరు గలమెత్తి అరచి గీపెట్టి వారికి కావలసిన న్యాయము చేయడములో క్రైస్తవ సంఘం వ్యక్తిగతంగా సంఘముగా ముందంజలో ఉండి తమ యొక్క రక్షణను, దేవుని యొక్క సంరక్షణను ఆ పిల్లలకు, ఆ ఆడపిల్లలకు అందచేయవలసినటువంటి అవసరత ఉంది. సాల్వేషన్ ఈజ్ రెస్క్యూయింగ్. సాల్వేషన్ మీన్స్ టు బి రికవర్డ్, అనగా తిరిగి పోయినటువంటి స్థితిలో నుంచి పూర్వపు స్థితికి తీసుకొని రావడమే సాల్వేషన్. సాల్వేషన్ మీన్స్ టు ఎస్కేప్ ఆర్ టు ఫ్రీడమ్ అండ్ సేఫ్టీ. ఎక్కడైతే సంరక్షణ, ఎక్కడైతే స్వతంత్రత ఉంటుందో అది సాల్వేషన్గా మనం గమనిస్తాం. నౌ ఐ కమ్ టు కంక్లూషన్. The life messages of resurrection. My dear friends, when you are celebrating this resurrection, you need to remember for life. For life I am telling, జీవిత కాలమంతా, శేష జీవిత కాలమంతా మనము జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే we are to be resurrected people. పునరుత్థానానికి చెందినటువంటి ప్రజలముగా మనము గుర్తించబడాలి. Not as Christians. Not as Christians. People who come to the church can be called as Christians. But there is a vast difference between the people who belong to the church, between the people who belong to the resurrected, experiencing community. We are called to be the resurrected people. It means, what does it mean when I say it is a resurrected people? పునరుత్థానానికి సంబంధించిన ప్రజలనగా దాని భావం ఏంటి అంటే, ఇట్ మీన్స్ వీఆర్ నాట్ సపోజ్ టు బి బెరీడ్ ఇన్ ద టోంబ్ ఆఫ్ అవర్ సిన్స్. పాపం అనేటువంటి సమాధిలో శాశ్వతంగా నివసించనటువంటి ప్రజలు పునరుత్థానానికి సంబంధించినటువంటి ప్రజలు. తర్వాత ద్వేషము లేదా చెడు అనేటువంటి సమాధిలో చివరిగా చిరస్థాయిగా నివసించనటువంటి ప్రజలు పునరుత్థానానికి సంబంధించినటువంటి ప్రజలు. తర్వాత భయంకరమైనటువంటి అలవాట్లకు లోనై, దానికి వ్యసనానికి లోనై, దానిలో జీవించనటువంటి ప్రజలు పునరుత్థానానికి సంబంధించినటువంటి ప్రజలు. మై డియర్ ఫ్రెండ్స్, ఏ సమాధి కూడా పునరుత్థానపు శక్తి కలిగినటువంటి ప్రజలను శాశ్వతంగా బంధించే శక్తి లేకుండా యేసయ్య సమాధిలో నుంచి బయటకు వచ్చి సమాధి యొక్క బలాన్ని ఆయన ప్రశ్నించి విరగగొట్టి, ఓ మరణమా, ఓ పాపమా, ఓ వ్యసనమా, ఓ ద్వేషమా, ఓ కోపమా, నీ ముల్లెక్కడా, నీ దిస్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద రెసరెక్టెడ్ పీపుల్. ఇది పునరుత్థానపు పండుగలో పాలు పొందుతున్నటువంటి పరిశుద్ధులైన మీ ప్రతిదిన అనుభవము. ఇది లేకపోతే పునరుత్థానపు పండుగలో మిత్రులారా మనకు అర్థం లేదు. దిస్ ఈస్ ద డే ఆఫ్ రెజరెక్షన్ దట్ ద లార్డ్ హ్యాస్ మేడ్ అండ్ వి విల్ it should be everyday assurance and affirmation of a resurrected people. Secondly, we need to seek our peace and joy in the risen Lord. యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిష్యులకు వారు కనబడగానే మొట్టమొదటగా వారు పలికినటువంటి సందేశం ఏందనంటే, ప్రైజ్ ద లార్డ్. అయ్యా, మనం కూడా అదే అంటామా? చెప్పరు, గట్లా చూస్తారు నన్ను అనరా మీరు? బయట ఉన్న వాళ్ళు అనుకుంటారు, లోపల ఉన్న వాళ్ళు అడుగుతుండే అయ్యగారు అనుకుంటారు. బయట ఉన్న వాళ్ళు కూడా చెప్పాలి, ఈ లైట్ నా కళ్ళల్లో పడి జర మస్క కనబడుతుంది. అయ్యా, బయట ఉన్న వాళ్ళు కూడా అదే అంటారా? అనరా అమ్మా? అంటారా అనరా? ఎవడు కనబడ్డా కూడా వెంటనే ప్రైజ్ ద లార్డ్ ఆంటీ, ప్రైజ్ ద లార్డ్. అబ్బబ్బబ్బ, ఈ భక్తి చూసి భగవంతుడు కూడా ఆగమైపోతాడు. అబ్బా, ఇంత భక్తిరా నాయన,
మిత్రమా, స్నేహి